మన దేత్తడి హారిక గారికి, సుమన్ శెట్టి గారికి టాస్క్ అయితే జరిగిందనమాట. సో బిగ్ బాస్ సీజన్ 9 లాస్ట్ కెప్టెన్సీ టాస్క్లో భాగంగా ప్రీవియస్ సీజన్స్లో ఉన్న ప్రీవియస్ కంటెస్టెంట్ని బిగ్ బాస్ ఈ సీజన్ 9లో 12th వీక్లోకి ఎంటర్ చేసి మన కంటెస్టెంట్స్తో గేమ్స్ ఆడిస్తున్నాను అనమాట. సో అందులో భాగంగా ఫస్ట్ డే 1లో మన ప్రేరణ గారు, తను ప్రియాంక గారు, గౌతమ్ గారు వీళ్ళు ముగ్గురు అయితే వచ్చారు, ముగ్గురుతో ఆడారు. అండ్ డే 2లో భాగంగా ఫస్ట్ మనకు హారిక గారి గురించి మాట్లాడుకున్నాం. హారిక గారు రావడం జరిగింది, మానస్ గారు అండ్ యావర్ గారు వచ్చారు. సో హారిక గారు వచ్చేసరికి సుమన్ శెట్టి గారితో గేమ్ ఆడడం అయితే జరిగింది అనమాట. సో ఆ గేమ్ వచ్చేసరికి సంథింగ్ ఏదో రోప్ థ్రెడ్ టాస్క్ లాంటిది ఏదో ఎగ్జాక్ట్గా మనకి తెలియదు. ఇవి ఏ టాస్క్ అయినప్పటికీ దేత్తడి హారిక గారికి, సుమన్ శెట్టి గారికి జరిగిన ఈ టాస్క్లో సుమన్ శెట్టి గారు ఓడిపోయి హారిక గారు అయితే గెలిచారు అని మనకు బజ్ అయితే వచ్చింది. సో దీని ప్రకారం చూసుకున్నట్లయితే సుమన్ శెట్టి గారు క్యాప్టెన్సీ కంటెండర్ రేస్ నుంచి తప్పుకున్నారనమాట. సో ఆయనకి ఇంకా క్యాప్టెన్ అయ్యే ఛాన్స్ లేదు. సో సుమన్ శెట్టి గారు అవుట్ ఆఫ్ క్యాప్టెన్సీ కంటెండర్ రేస్, దేత్తడి హారిక గారు విన్ అయ్యారనమాట. నెక్స్ట్ మానస్ గారు ఎవరితో ఆడారు ఏంటనేది నెక్స్ట్ వీడియో పెడతా.